చేసే వేదిక మంగళగిరిలో కేంద్ర కార్యాలయంలో జరిగింది. అంటే కేంద్ర కార్యాలయంలో జరిగింది కానీ కేంద్ర కార్యాలయానికి మనందరం రానివ్వరు, అందరూ రావడానికి లేదు. అక్కడ వేదిక వరకు అక్కడ నిర్వహిస్తారు. అదే వేదిక కింద స్థాయి దాకా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ వేదికలో భాగస్వాములు, ఆ ఉపన్యాసాలు కానీ ఆ వినటం కానీ పార్టిసిపేట్ చేయటం కానీ మొత్తం కూడా 2 రోజుల కార్యక్రమం క్లస్టర్ లెవెల్లో స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని అక్కడ కార్యక్రమం వీక్షిస్తూ మనం కూడా పాల్గొంటూ మనం పాలు పంచుకొని మహానాడులో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలనేది పార్టీ ఆలోచన. దానికి సంబంధించి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు పోలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ వరకు అక్కడ ఉంటాం. మిగతా అంతా కూడా మీరు ఎమ్మెల్యేస్ ఉన్న అక్కడైతే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో ఉండాలి. నేనేంటంటే పోలిట్ బ్యూరో మెంబర్గా కేంద్ర కార్యాలయంలో ఉండాలి. నేను లేకుండానే మీరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది ప్రధానంగా ఇవాళ నేను నిన్నటి నుంచి మండలాల స్థాయిలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి మీకు చెప్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే ఉదయం 9 గంటలకు మహానాడు అక్కడ మొదలైన కాడి నుంచి 27 ఉదయం మొదలైంది. 28 ఉదయం కూడా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినం, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని మహానాడు జరుపుతూ ఉంటాం ప్రతి ఏటా. ఆ రోజు సాయంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది. 2 రోజులు కూడా వివిధ అంశాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టి వాటి మీద కూలంకషంగా చర్చించి వాటి మీద ఆ రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది ఆనవాయితీ. చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి, పార్టీ సంక్షేమం, పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అన్ని అంశాల్లో మన ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు వివరిస్తూ అనేక తీర్మానాలు, 20 తీర్మానాల కమిటీలో కూడా నేను సభ్యుడిగా ఉన్నాను. తీర్మానాలన్నీ కూడా తయారు చేసి 20 తీర్మానాలు ప్రిపేర్ చేసి ఆ 20 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం పొందించి అక్కడ జరిగే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులందరూ కూడా ఆమోదం పొందే విధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. కాబట్టి క్లస్టర్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్లస్టర్లో మనం ఒక హాల్ ఒకటి చూసుకొని దాన్ని బుక్ చేసి అక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటే ఆ స్క్రీన్లో అక్కడ జరిగే ప్రోగ్రాం అంతా వస్తూ ఉంటుంది. దాన్ని మనం వీక్షించి ఇక్కడ మనం మహానాడులో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. దట్టు వేమూరు మండలం అంటే మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం ఇది. ఇక్కడ 2 చోట్ల 2 క్లాసెస్లో జరిగే ప్రోగ్రామ్స్ కూడా ప్రధానంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోవడం. పెనమర్రు, కోడిపర్రు, చావలి, పెరవలిపాలెం 7 గ్రామాలు ఉన్నాయి. దీనిలో 7 గ్రామాలు: బలిజేపల్లి, అప్పనగూడవల్లి, పెనమర్రు, కోడిపర్రు, చావలి, పెరవలిపాలెం. ఈ 7 గ్రామాల్లో ఏదో ఒక చోట మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. మీకు కన్వీనియంట్గా కూర్చోవడానికి 2 రోజులు కూర్చోవడానికి స్క్రీన్ పెట్టుకొని అన్నీ వీక్షించడానికి, పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా మీరు ఏర్పాట్లు పెరవల్లో చేస్తారా? మీరు పెరవలి కళ్యాణ మండపంలో ఏర్పాటు, పెరవలి క్లస్టర్ ఇన్ఛార్జిగా దాది లక్ష్మణరావు గారు ఉన్నాడు. ఇంకా అక్కడ చాలామంది నాయకులు, సొసైటీ ప్రెసిడెంట్ నాయక్ గారు, వీళ్ళందరూ కలుపుకోవాలి. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఒక ఐకమత్యంగా ముందుకు పోయి 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇప్పుడు మీరు అక్కడ ఏర్పాట్లు చేసి మధ్యాహ్నం కూడా భోజనం. క్లస్టర్లో 10 గ్రామాలు: చంపనే, బూతుమల్లి, పోతుమర్రు, చంపాడు, వేమూరు, కొరహాపురం, కుచ్చెడపాడు, వెల్లబాడు, కాకలమూడి, చదలవాడ. ఇవన్నీ ఒక క్లస్టర్. ఇవన్నీ ఈ మండలంలో క్లస్టర్ నెంబర్ 5. ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా హనీఫ్ గారు ఉన్నాడు ఎన్నికల ముందు నుంచి. ఇప్పుడు కో ఇన్ఛార్జ్ ఎవరు దీనికి? కో కన్వీనర్ ఆకలమూడి కిషోర్ కో కన్వీనర్. ఇంకా బూత్ యూనిట్లు అన్నీ మీకు తెలుసు. కేఎస్ఎస్ స్థాయి దాకా తీసుకెళ్ళాలి. తమాషాగా నాయకులు అనేవాళ్ళు మీరందరూ